దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సమయలు మొదటి పుస్తకం 12:6. మరియు సమయలు జనుడు తిట్లనను మోషేను ఆహారమును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమందు కఠిన దాసత్వంలో వారు ఉండి కఠినమైనటువంటి అనేక పలు బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు ఆ బాధలు తట్టుకోలేక, శ్రమలు తాళుకోలేక వారు దేవుడని యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించడం కొరకు మోషే ఆహారాలను నిర్ణయించి వారి యొద్దకు పంపారు. మోషే ఆహారాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు బయటికి రప్పించారు. అలాగుననే మీరు కూడా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మీరు కూడా పలు బాధలు, బహుశ్రమలు అనుభవిస్తూ ఉన్నారేమో. అనారోగ్య సమస్యలని, ఆర్థిక ఇబ్బందులని, కుటుంబ సమస్యలని, వ్యక్తిగతంగా అనేకమైన సాతాను పోరాటాల్లో మీరు చిక్కుబడి ఉన్నారేమో. అయితే మీ పక్షాన మిమ్మల్ని ఆ యొక్క శ్రమలో నుండి విడిపించుట కొరకు ప్రార్థన చేయడానికి తండ్రి కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశీనులై ఉన్నారు. అలాగే లోకమందు మీ కొరకు త్వరపడి ప్రార్థన చేసి మిమ్మల్ని కష్టకాలమందు సోలిపోకుండా, సమస్యలిపోకుండా మరి ధైర్యపరిచి, ఆదరించి, లేవనెత్తి, బలపరిచి నడిపించడానికి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేశారు. కాబట్టి మీకు ఉన్నటువంటి, మీ మీద నిర్ణయించబడినటువంటి ఆ సేవకుల ద్వారా దేవుడు తప్పకుండా మీకున్నటువంటి శ్రమల నుండి విడిపిస్తారు. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటున్నారని మీరు విశ్వాసంతో దేవునికి మొరపెట్టండి. మీ సేవకులు కూడా మీ గురించి ఎంతో భారం కలిగి ప్రార్థిస్తారు. వారు త్వరపడి ప్రార్థిస్తూ ఉంటుండగా తప్పకుండా దేవుడు మీ సేవకుల ద్వారా మీరు మొరపెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని ఆ శ్రమల నుంచి విడిపించి మంచి సమృద్ధికరమైనటువంటి ఆ జీవితంలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించండి. వారిని, వారి ఇంటి వారిని ఎంతో బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, వారు ఏదైతే మొరపెడుతున్నారో ఆ మొరను ఆలకించండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి శ్రమలో వారు ఉన్నప్పటికీ యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. వారికి విడుదల కలుగును గాక. వారు గాయములు కట్టబడును గాక. ప్రతి శోధ నుంచి వారు విడుదల పొందుకొందురు గాక. పరిశుద్ధాత్మ శక్తివంతుడా వారిని ఆవరించి నడిపించండి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు నీ యందు ప్రభా నిలుచుండే భాగ్యం వారికి ఇవ్వండి. అయ్యా, వారిని యందు భయభక్తులు కలిగి ఉండులాగునా లేవనెత్తండి. వారిని, వారి కుటుంబాన్ని కంచెవేసి కాపాడండి. అపాయములు, కిడులు, శోధనలు వారి యొద్ద నుంచి దూరపరచండి. ఈ దినమంతా ఎంతో కాపుదల వారికి దయచేయమని, వారి సమస్త విషయాన్ని దీవించి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.